నమస్కారం. ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు లభిస్తాయి. కోచ్ ఉమాగుప్త రవీందర్. నానో ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన. మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమిరెడ్డి. నిర్మల్ బేకరీ దుకాణంలో అగ్ని ప్రమాదం, దాదాపు 20 లక్షల వరకు ఆస్తి నష్టం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో శుక్రవారం అస్మిత అథ్లెటిక్ లీగ్ను ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన కోచ్ ఉమాగుప్త రవీందర్ మాట్లాడుతూ, ఈ అథ్లెటిక్స్లో సత్తా చాటిన క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు లభిస్తాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మనోజ్ కుమార్, న్యూరో స్పెషలిస్ట్ కిషోర్, పేట సభ్యులు అంబాజీ, సత్తయ్య, భూమన్న, కార్యదర్శి సామిల్, గిరి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సెలెక్ట్ అయిన వాళ్ళు తప్పనిసరిగా ఈ ట్రైనింగ్ కొరకు వెళ్ళవలసి ఉంటుంది. బై ఇన్స్పైరింగ్ ఉమెన్స్ త్రూ యాక్షన్. మెయిన్ ఏంటంటే అస్మిత కాన్సెప్ట్ అక్కడ సాయం ఉంది కదా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ అథ్లెటిక్స్, ఖేలో ఇండియా, ఈ 3 సంస్థల ఆధ్వర్యంలో అస్మిత అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఎస్పెషల్లీ గర్ల్స్ కి. ఎందుకంటే ఇంతకుముందు మన సెక్రటరీ సార్ చెప్పినట్టు రాబోయే 2036 సంవత్సరంలో ఒలింపిక్ ఇండియానే నిర్వహిస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా ఇప్పటి నుంచే ప్రణాళిక స్టార్ట్ చేసేసారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచే ఒలింపిక్ లో ఇండియాకు మాక్సిమం నెంబర్ ఆఫ్ మెడల్ రావాలని ఇప్పటి నుంచే సెంట్రల్ గవర్నమెంట్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ అథ్లెటిక్స్ ప్రణాళిక స్టార్ట్ చేశారు. దానికి అనుగుణంగానే ఇంతకుముందు ఏంటంటే టాలెంట్ ఎక్కడుందని ఆ సంస్థలన్నీ ఎత్తుక్కునేది, టాలెంట్ ఎక్కడి నుంచి బయటికి వస్తుంది. ఇప్పుడు ఏం నిర్ణయించారంటే టాలెంట్ మనం నిర్ణయించడం కాదు, టాలెంట్ దగ్గర మనమే వెళ్దామని ఆ 3 సంస్థలు అన్ని జిల్లాలకు ఒక మంచి ప్రోగ్రామ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ గా తీసుకొని చేయడం అనేది ఇట్ ఈస్ రియల్లీ వెరీ వెరీ అప్రిషియబుల్ అండ్ లవడబుల్. ఫిట్నెస్ ఉంటుంది, మనం ఏదో సక్సెస్ అవుతాము, స్పోర్ట్స్ ఈవెంట్స్ లో కొంచెం ఇంప్రూవ్ అవుతామని అనుకుంటాం. కానీ చాలా రీసెర్చ్ చెప్పింది ఏంటంటే స్పోర్ట్స్ యాక్టివిటీ, అథ్లెటిక్ యాక్టివిటీస్ లో బాగా పార్టిసిపేట్ చేసే పిల్లలలో మెంటల్ షార్ప్నెస్ ఎక్కువ ఉంటుంది, బ్రెయిన్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, అకాడమిక్ గా బాగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఈ ఆడడము, ఓడడము, గెలిచడము, పడడము, లేవడము, దీంట్లో ఏంటంటే పిల్లలకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. వరి కొనుగోలును వేగవంతం చేసి రైసు మిల్లులకు వెంటనే తరలించాలని అదనపు కలెక్టర్ రాకేష్ సూచించారు. శుక్రవారం మామిడి మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. తేమ శాతం వచ్చిన తర్వాతనే కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ విద్యాసాగర్, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఏఓ సంధ్యారాయని, జీపీఓ రాజేందర్, రైతులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ నిర్మల్ జిల్లా ఇన్ఛార్జిగా పట్టణానికి చెందిన పత్తి విఘ్నతేజ నియమితులయ్యారు. ఈ మేరకు హైదరాబాద్లోని ఆర్యవైశ్య కార్పొరేషన్ కార్యాలయంలో చైర్మన్ కాల్వ సుజాత గుప్తా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆర్యవైశ్యులకు చేరేలా కృషి చేస్తారని అన్నారు. నిర్మల్ ఇఫ్కో సంస్థ ఆధ్వర్యంలో గురువారం నానో ఎరువులపై వాడకంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమిరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్ పాల్గొన్నారు. రైతులు సాంప్రదాయ ఎరువులకు బదులుగా నానో ఎరువులను వినియోగించాలని సూచించారు. నానో యూరియా వాడకం వల్ల ఎరువుల కొనుగోలుకు అయ్యే ఖర్చు గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు.
కార్తీక మాసం ముగింపు సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని గండిరామన్న సాయిబాబా ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 11 ఏళ్లుగా దీపోత్సవం నిర్వహిస్తున్నామని సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజా నెరహరి, నందు, శంకర్, ప్రకాష్ గౌడ్, జనార్దన్, జిందా గోవర్ధన్, అజయ్, శ్రీనివాస్, గంగామణి, కళ్యాణి, సునీత తదితరులు పాల్గొన్నారు. పదకొండు సంవత్సరం నుండి సాయి దీక్షా సేవా సమితి మా మిత్రులందరి ఆధ్వర్యంలో, మాతల ఆధ్వర్యంలో అతి పవిత్రమైన స్థలంలో రాముడు లంకకెళ్తున్నప్పుడు బస చేసిన స్థలము. ఈ స్థలంలో 11 సంవత్సరం నుండి కార్తీక మాసంలో 11,116 దీపాలచే దీపోత్సవం నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎందరో భక్తులకు కోరిన కోరికలు తీర్చే దైవం. మరి గత 11 సంవత్సరాల నుండి నిర్విఘ్నంగా ఇక్కడ ఈ సాయి క్షేత్రంలో కార్తీక దీపోత్సవం జరగడం నిర్మల్ ప్రజలందరికీ చాలా ఆనందదాయకమైన విషయం, ఆరోగ్యపరమైన విషయం. ఈ దీపోత్సవం జరపడం అంటే శంకరు యొక్క అనుగ్రహం కోసం ఈ కార్తీక దీపోత్సవం జరపడం, హరిహర నారాయణుల యొక్క పవిత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో ఈ కార్తీక దీపోత్సవం నిర్మల్ సేవా సమితి ఆధ్వర్యంలో ఇది జరగడం చాలా సంతోషకరమైన విషయం. నిరంతర కఠోర సాధన చేయాలని, ఉపాధ్యాయులు సమాజంలో వివిధ రంగాల్లో విజయాలు సాధించిన వారిని ప్రేరణగా తీసుకుని ముందుకు వెళ్లాలని ప్రముఖ న్యూరాలజీ వైద్య నిపుణులు, అంతర్జాతీయ లైన్మ్యాన్ డాక్టర్ నరసింహారెడ్డి విద్యార్థులకు సూచించారు. మామిడ మండలంలోని పొన్కల్ ఉన్నత పాఠశాలకు శుక్రవారం 25 బజాజ్ సీలింగ్ ఫ్యాన్లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మైస్ అరవింద్కు విరాళంగా అందజేశారు. గ్రామానికి చెందిన కటకం సుదర్శన్ పాఠశాల విద్యార్థుల కోసం 10,000 రూపాయల విలువ గల బుక్స్ను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వీడిసి అధ్యక్షులు ఉమేష్, గంగారెడ్డి, రవి, నర్సారెడ్డి, నరేష్, సుదర్శన్, లింగన్న తదితరులు పాల్గొన్నారు. ఎవరు మంచిగా కనిపెట్టలేదు, అంత పవర్ఫుల్ లేదు. కాకపోతే దీనిలో వీక్నెస్ ఏంటంటే ఈ మిషన్కి అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి, కానీ దానికి ఎంత పవర్ ఉందో దానికే తెలియదు. సో ఇక్కడ కూర్చున్న మేము 5 కిలోమీటర్లు వాక్ చేస్తామా, ఇట్లా నడిస్తే కాదు ఉంటాయా అనుకుని స్టేజ్ నుంచి ఫుల్ మ్యారథాన్ 42 కిలోమీటర్లు కూడా కంప్లీట్ చేసే అంత సామర్థ్యం ఉన్న వాళ్ళు మా దగ్గర కూడా చుట్టుపక్కల మీలో ఉన్న కెపాసిటీ తెలియదు. ఇది చేయగలుగుతామని అనుకుని రోజు సాధన చేస్తే, ప్రాక్టీస్ చేస్తే, స్టెప్ బై స్టెప్గా ఒక ప్యాటర్న్ ప్రకారం ప్రోటోకాల్ ఫాలో అయ్యి ప్రొసీజర్గా మంచిగా డెవలప్ చేసుకుంటూ పోతే మన కెపాసిటీ మనం కూడా ఊహించదు. ఈరోజు ఇలా అనుకున్న వాళ్ళము ఒక ట్రైన్ అయ్యి ఒక ఈవెంట్ పార్టిసిపేట్ ఒక ఫినిష్ చేసిన తర్వాత మనం చూస్తే మనకి ఆశ్చర్యమవుతుంది. ఏ విధంగా అయితే ఇప్పుడు నన్ను చూస్తే నేను ఆశ్చర్యపోతున్నాను. అలా ఆశ్చర్యపోయి మనకి మనం ఎంత చూసుకుంటే నేను ఇవన్నీ చేయగలిగిన ఆ రోజు నాకు రాదే అనిపిస్తుంది. సో మీరు కూడా ముఖ్యంగా పిల్లలు కూడా ఈ ఏం చేయలేము, మన వల్ల కాదు, మనం ఇంతే, మనకు చేత కాదు, లేకపోతే నేను చదివినా కూడా నాకు గుర్తుండదు, నేను మొద్దుని నా తక్కువ ఉందని ఎవరు పట్టణంలోని శాంతినగర్ ఎక్స్ రోడ్ వద్ద గల కేక్ బాక్స్ బేకరీలో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు గమనించి 101కు ఫోన్ చేయగా అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని షట్టర్ను పగలగొట్టి మంటలను ఆర్పివేశారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు 20 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు నిర్వాహకులు దావా సురేష్ తెలిపారు. సింగల్ ప్లేస్ మీటర్
నేను ఉపాధి కోసం ఈ కేక్ బాక్స్ పెట్టుకున్నాను. నేను అయితే ఓవర్లోడ్ వల్ల ఈ షార్ట్ సర్క్యూట్ అయిపోయిన షాప్ మొత్తం కాలిపోయిందన్న. దగ్గర 20 నుంచి 30 లక్షల ఆస్తి నష్టం ఉందని ఇప్పుడు నాకు ఇదే జీవనాధారం. దీంతో నీకేం లేదు, నేను ఇప్పుడు సూసైడ్ చేసుకున్నాం. దీనివల్ల 1K పెడతాని చెప్పేసి నాకు గత మేలో నుంచి నా దగ్గర ఇది ఏసీడీ బిల్లు ప్రతి కేవీకి 5,000 చొప్పున నాకు 5 KVకి పేమెంట్ ఇస్తున్న వాళ్ళు. ప్లస్ ఇంకా ప్రైవేట్ అతను కూడా నాకు 5,000తోని చేస్తా అని చెప్పేసి స్క్రీన్ షాట్ కూడా పెట్టాను. నేను అన్ని డీటెయిల్స్ అన్ని తీసుకున్నాడు పెడతా అని చెప్పేసి. ఇప్పటిదాకా అట్లా పెట్టలేరు. ఇంకా నా మీదే ధైర్యాన్ని ఇస్తారు. 10 నిమిషాలు ఏంటంటే కరెంట్ బిల్ కట్ చేస్తున్నారు. నాకు దగ్గర నుంచి 20-30 లక్షల ఆస్తి నష్టం నాకు ఇప్పుడు అంత. ఇది జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముగి సైన్స్ టాలెంట్ టెస్టును నిర్మల్ పట్టణంలోని సోమవారపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా టెస్టు పత్రాలను జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు అంకం గంగాధర్ విడుదల చేసి పరీక్ష నిర్వాహకులు షేక్ రఫీతో కలిసి మాట్లాడారు. చిన్నతనం నుంచే శాస్త్రీయ వైజ్ఞానిక శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకున్న ఉద్దేశంతో ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ పోటీలలో ఇంగ్లీష్ మీడియం విభాగంలో విన్నర్స్ హై స్కూల్, ప్రభుత్వ రెసిడెన్సీ విభాగంలో సోఫీనగర్, ప్రభుత్వ నాన్ రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియం విభాగంలో జుమరాత్పేట హై స్కూల్, తెలుగు మీడియం విభాగంలో సోమవారపేట హై స్కూల్ విజేతలుగా నిలిచినట్టు తెలిపారు. నిర్మల్ మండలం కొండాపూర్, మామిడ మండలంలోని పొన్కల్ గ్రామాలలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గంగామాత చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా జరుపుకున్నారు. అనంతరం జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గంగాపుత్ర సంఘం అధ్యక్షులు పొట్టేలు శ్రీనివాస్, కార్యదర్శి రవి, గంగన్న, నర్సయ్య, ప్రవీణ్, రాజు, శివ, గంగాపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవ శుభాకాంక్షల సందర్భంగా ఈరోజు మా పొన్కల్ గ్రామంలో పెద్ద మొత్తంలో మేము ఇక్కడ మినిమం 500 మెంబర్స్ ఇక్కడ ఉంటాం. అందరి సమక్షంలో ఇలా గంగపుత్రుల ఐక్యత, నిర్మల్ జిల్లా గంగపుత్రుల ఐక్యత జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ యొక్క జెండా ఆవిష్కరణ ప్రతి సంవత్సరం ఇలాగే విజయవంతంగా మత్స్యకార దినోత్సవాన్ని మనం నవంబర్ 21 నాడు ఘనంగా జరుపుకొని అందరూ ప్రతి గంగపుత్ర సభ్యులందరూ ఘనంగా జరుపుకోవాలని తెలియజేసుకుంటున్నాం. ప్రతి పంటకు నానో యూరియాను పిచికారీ చేయవచ్చునని ఏడీ విద్యాసాగర్ అన్నారు. శుక్రవారం మామిడ మండలంలోని అనంతపేట గ్రామంలో నానో యూరియాపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా నూతన వ్యవసాయ పద్ధతులను పాటించాలన్నారు. ప్రతి పంటకు ఈ నానో యూరియాను పిచికారీ చేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సంధ్య, ఏవోలు సంతోష్, శివ, నాయకులు, రైతులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు లభిస్తాయి. కోచ్ ఉమాగుప్తా రవీందర్. నానో ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన. మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమిరెడ్డి. నిర్మల్ బేకరీ దుకాణంలో అగ్ని ప్రమాదం, దాదాపు 20 లక్షల వరకు ఆస్తి నష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.